హలో వివోస్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ హంగామాక్వీన్. దిస్ ఇస్ వాణి. ఈరోజు మీతో షేర్ చేసుకునే స్పెషల్ రెసిపీ వచ్చేసి మినప అట్లు. ఈ అట్లు వచ్చేసి మన శివబాలాజీ మధు కిచెన్ నుండి నేను కాపీ చేసిందే అండి. జెన్యున్గా చెప్పాలి కదా. సో అందుకనేసి నేను ఇది వాళ్ళ రెసిపీని ఎందుకు కాపీ చేశానో నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా మినపగుండ్లతో వడలు వేసుకుంటాం కదా, ఆ వడ తినేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. సో ఆయిల్ ఎక్సెస్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు. అండ్ అలాగే వడలు కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటే నేను తక్కువ తింటానన్నమాట. సో ఇదేదో రెసిపీ చాలా బాగుంది, మధు గారు భలే ఎక్స్ప్లెయిన్ చేశారండి. దీంతో కూడా మనము అట్లు వేసుకోవచ్చు, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి, కరకరలాడుతాయి కూడా. సో అందుకనేసి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి ట్రై చేశాను. జెన్యున్గా చెప్తున్నా, చాలా బాగా వచ్చింది. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా నచ్చారు. సో ఇందుకు కావాల్సింది మినపగుండ్లు అనమాట. నేనైతే ఇక్కడ పొట్టుతో ఉన్న మినపగుండ్లను ఒక 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి ఇలా మిక్సీలోకి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఒక 3 నుండి 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, ఉప్పు అండ్ కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మిక్సీ కొంచెము బరబరా అని సౌండ్ రాకుండా ఉండడానికి కొంచెము లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఒక 10 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి, బాగా ఇది కొంచెము పఫీగా వస్తుంది. అండ్ మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లోనే వేసుకోవచ్చు అనమాట. బట్ ఇది మనం అట్లలాగానే కదా, సో అందుకనేసి అంత అవసరం లేదు, మిక్సీ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా మొత్తం అంతా బాగా మెరిగాయి. అండ్ అలాగే పిండి చూడండి, చాలా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంది. సో ఈ విధంగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బ్యాటర్ మొత్తము వాటర్ తక్కువగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అండ్ అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇది సేమ్ మనం వడకు ఎలా వేసుకుంటామో అలానే అనమాట. ఇందులో కరివేపాకు, కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేకుంటే అవాయిడ్ చేయండి. సో ఈ విధంగా మెత్తగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి చేతికి కాస్త తడి అంటించుకొని కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా బాగా, మనం దోస పెన్నం ఉంటుంది కదా, ఆ పెన్నం మీద మన చేతికి కాస్త ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా చిన్నగా ట్యాప్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. సో ఈ విధంగా మామూలుగా మధు గారు స్ప్రెడ్ చేసేటప్పుడు చూశాను. ఇలా మనకు వడపిండి ఎప్పుడైనా ఇలా అంటుకుంటుందా, మామూలుగా అతుక్కొని వచ్చేస్తుంది కదా ఎలా అనుకున్నాను. బట్ మీరు చెప్పిన టిప్స్ ఫాలో అయ్యానండి. సేమ్ ఇలానే చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఘీ యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యింది. సో ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మంటని లోలో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా సిమ్లో పెట్టి కాల్చామంటే కరకరలాడుతుంది. సో అది పక్కా ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే బాగా కాలుతుంది అండ్ పచ్చివాసన మొత్తం పోతుంది. మనకు మామూలుగా మినపట్లు తినాలంటే కూడా మనము మినపగుండ్లు కాస్త చేదొస్తాయి కదా, సో ఆ చేదు కూడా రాదనమాట. ఎందుకంటే ఇది అట్టు మొత్తం కరకరలాడుతుంది. సో ఇలా లోగా మంట పెట్టి కాల్చుకుంటే అస్సలు మనకు మినప టేస్ట్ అనేది రాదనమాట. చాలా బాగా ఉంటుంది కరకరలాడుతూ. సో ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. అటు కూడా ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు అట్టు రెడీ అయ్యిందండి. చూసారా, చాలా బాగా క్రిస్పీగా వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆవకాయ బద్ద ఇలా వేసేసుకొని మనము టేస్ట్ చేసామంటే అద్దరిపోతుంది. నిజంగా చాలా బాగుందండి. సో థ్యాంక్ యూ శివ మధు గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ రెసిపీ. అండ్ అలాగే మన వ్యూవర్స్కి కూడా నేను ఇదే చెప్తున్నానండి. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్, బై బాయ్.